నేను యాక్చువల్గా ఒక మహిళగా సిగ్గుపడుతున్నా. ఏ తల్లి అయితే కన్నదో ఆ తల్లిని ఇనుప సామాన్ల డబ్బాతో, అంటే ఆ రొమ్ములో నుంచి పాలు తాగి రొమ్ము గుద్దే విషయంగా ఈరోజు ఎప్పుడు కూడా అంటుంటాం, మగపిల్లలకు ఆడపిల్లలకు చాలా తేడా ఉంటుందని చెప్పేసి అని. కానీ ఇక్కడ చూసుకున్నట్టయితే ఏ విధంగా ఆయన మాట్లాడుతున్నాడు, మరి పబ్లిసిటీ కోసం మాట్లాడుతున్నాడో తెలియదు. గతంలో ఆయన ఉన్నది ఆర్ఎస్ఎస్ సిద్ధాంతాలు, బీజేపీతో మాట్లాడినప్పుడు. ఈరోజు మీరు చూసినట్టయితే నితీష్ కుమార్ గారు కూడా మొన్న హిజాబ్ గుంజారు. అదేవిధంగా ఒక అమ్మాయి మెడలో దండేశాడు. అదేవిధంగా మరి నా ఫాల్స్ పబ్లిసిటీ కావాలనుకుంటున్నాడో, మరి ఏం కావాలనుకుంటున్నాడో అందరి దృష్టి ఆయన మీద హీస్ ఎ ఫ్లాప్ యాక్టర్. ఆయన గురించి అసలు మాట్లాడాల్సిన అవసరమే లేదు. కానీ మహిళలను కించపరుస్తూ మాట్లాడితే మాత్రం ఊరుకునేది లేదు. మా బట్టల మీద మీరు ప్రశ్న, మేమేమైనా మాట్లాడమైనానా? మీరు కడ్రాయర్లు వేసుకోవద్దు, లేకపోతే బనీన్లు వేసుకొని తిరగొద్దు, బట్టలు వేసుకోకుండా. చాలా వరకు కొన్ని దేశాలలో అయితే ట్రైబల్స్ బట్టలు కూడా వేసుకోరు. మీరు మాట్లాడడం అది తప్పు అని చెప్పి ఖండిస్తున్నాం. ఒక మహిళగా ఒక మహిళకు పుట్టి నీకు సంస్కారం లేకుండా ఒక మహిళను పెళ్లి చేసుకొని ఇద్దరు కొడుకులే ఉంటారు. ఒక బిడ్డను పెంచితే నీకు ఆ గౌరవం అనేది ఏందో తెలిసేది. ఒక ఇంటి నుంచి ఆడబిడ్డను తెచ్చుకున్నావు, ఆమెను మరి ఎంత మంచిగా చూస్తున్నావో నాకైతే తెలియదు. కానీ ఈ చెప్పడం అనేది ఫ్యాషన్, అనడం అనేది ఫ్యాషన్. అదేవిధంగా మళ్ళొకసారి ఇట్లాంటి వ్యాఖ్యలు చేస్తే మాత్రం చెప్పు దెబ్బలు తప్పవు అని చెప్పి తెలియజేస్తున్నాం. మహిళా కమిషన్కి ఖచ్చితంగా మేము కూడా కంప్లైంట్ ఇస్తాం. కానీ ఇట్లాంటి ఎదవల గురించి మాట్లాడే కన్నా ఆ కంప్లైంట్ కూడా వేస్టే అనుకుంటా. ఆమె సుమోటోగా కంప్లైంట్ స్వీకరించి ఖచ్చితంగా యాక్షన్ తీసుకుంటుంది కమిషన్ చైర్పర్సన్. అదేవిధంగా మేము ఒకటే మాట చెప్తున్నాం, ఇది ఫ్యాషన్గా మారి ఎవరైనా సరే మగ పుట్టిన తర్వాత వాళ్ళు పుట్టింది ఎక్కడి నుంచి అనేది తల్లి గర్భంలో నుంచి అని మర్చిపోకపోతే బాగుంటుంది. ఎందుకంటే తల్లిని గౌరవించినోడు, చెల్లెని గౌరవించినోడు, మహిళని గౌరవించినోడు ఎన్నడూ బాగుపడాడు. నువ్వు ఒక ఫ్లాప్ యాక్టర్వి, నీకు అసలు మైలేజే లేదు. ఈరోజు ఆ మైలేజ్ ఫాల్స్ పబ్లిసిటీ కోసం ఏ వేదిక మీద అన్నావో అలాంటి వేదికనే పెట్టి మహిళలందరికీ కూడా, తెలంగాణ మహిళలందరికీ కూడా క్షమాపణలు చెప్పాల్సిందిగా కోరుతున్నాను. ఈరోజు ఏదో సోషల్ మీడియా పరంగా నేను క్షమాపణ చెప్పేశాను అయిపోయిందంటే మాత్రం కుదరదు. బయటికి వెళ్ళినప్పుడు మాత్రం ఏదో ఒక మహిళ నిన్ను చెప్పు తీసుకొని కొట్టడం ఖాయమని చెప్పి తెలియజేస్తున్నాను.